హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ ఒకటి కాదండి, ఎక్కువ వెరైటీస్ ఉండే వెజ్ థాలీని తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే వెరైటీస్ అన్నింటినీ కలిపి వెజ్ థాలీలాగా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫెస్టివల్ టైంలో కానీ సండేస్ కానీ స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం పైనాపిల్ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్ష యాడ్ చేసుకుందాము. మనకి తగినన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని లైట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇదే నెయ్యిలో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇందులోనే నెయ్యి కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఒకవేళ నెయ్యి లేకపోతే మరొక 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వను కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 3.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు 3.5 కప్పు నుంచి 4 కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందాము. స్పాచులా తోటి ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. లమ్స్ ఫామ్ అయితే మనం తినేటప్పుడు కేసరిలో టేస్ట్ అంత బాగుండదు కాబట్టి లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచి కలర్ రావడం కోసం. పైనాపిల్ కేసరి చేసుకుంటున్నాం కాబట్టి 2 డ్రాప్స్ వరకు పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుందాము. షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. చివరిగా మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిశ్రమం అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొన్ని టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఎలా డిష్ అవుట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. బౌల్ తీసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేసరిని స్ప్రెడ్ చేసుకోవాలి. మూతతో బోర్లించి మనం ఉల్టా చేసుకుంటే మనకి కేక్ లాగా బౌల్ షేప్లో మనకి పర్ఫెక్ట్గా కేసరి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ థాలీలో సెకండ్ డిష్ టొమాటో రైస్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కుక్కర్లో 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగ, 1 స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకుందాము. 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. వీటిని మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అంటే ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్నది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అన్నిటితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రీన్ పీస్ ప్లేస్లో పన్నీర్ కానీ ఆలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము రుచికి తగినంత. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే రైస్ని యాడ్ చేసుకుంటున్నాను, బాస్మతి రైస్ని కాకుండా. 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాతోటి రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ని సోక్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. రైస్ వాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం బిర్యానీ పులావ్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ పౌడర్ అవైలబుల్ లేకపోతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్లు చెక్ చేసుకోవాలి. కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా 1 స్పూన్ వరకు నెయ్యి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూతతో కవర్ చేయాలి. స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత విజిల్ కూడా పెట్టుకొని
హై ఫ్లేమ్లో 2 విజిల్స్, గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క విజిల్ రానిచ్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. స్టీమ్ అంతా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం మూత తీసి మనం రైస్ని చెక్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం మూత ఓపెన్ చేయకుండా ఉంటే రైస్ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా టొమాటో రైస్ కూడా ఈజీగా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ టొమాటో రైస్ని వెజ్ థాలీలో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వెజ్ థాలీలో నెక్స్ట్ ఐటమ్ మటర్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాము. 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కలిపి మిక్స్ చేసుకున్నది పేస్ట్ లాగా చేసుకున్నది యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ పేస్ట్ కూడా బాగా మంచి వాసన వచ్చేంత వరకు, అంటే పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకుందాము. ఈ టొమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే టొమాటో అనేది తొందరగా మగ్గుతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. 1 స్పూన్ కారం, జీరా పొడి, ధనియా పొడి, పన్నీర్ బటర్ మసాలా అని మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మటర్ అని కూడా అంటారు. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి గ్రేవీకి ఎన్ని వాటర్ అవసరం అవుతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగా లిక్విడ్గా అయిపోతుంది. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి. బ్రేక్ అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చాలా మంచి కలర్ ఉంటుంది, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చివరిలో కొంచెం స్వీట్నెస్ కోసం 1/2 స్పూన్ వరకు టొమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ వద్దు అనుకుంటే యాడ్ చేసుకునే అవసరం లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. వెజ్ థాలీలో నెక్స్ట్ ఐటమ్ దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాము. ఇందులో 10 నుంచి 11 వరకు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే స్పైసీగా ఉంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సెపరేట్ చేసుకుందాము. అదే ఫ్రైయింగ్ ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. వీటిల్ని కూడా మూతతో కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 70% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇవి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. మనం టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే చింతపండు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి కుక్ చేసుకుందాము. టొమాటో బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు టొమాటోస్ తక్కువ తీసుకొని చింతపండు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టొమాటోస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కానీ టొమాటో కానీ మనం తీసుకునే దొండకాయ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ముందుగా మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకున్న తర్వాత దొండకాయలు కూడా బాగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు కూడా తయారు చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా యాడ్ చేసుకుందాము. నేను వాటర్ కూడా యాడ్ చేసుకోలేదు. మనం టొమాటో యాడ్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ కూడా, అంటే సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరమైతే తగినంత యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. వెజ్ థాలీలో నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిర్చి ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి ముక్కలు, 2 అల్లం ముక్కలు,
3 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కోర్స్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ పొటాటో తీసుకొని మీడియం సైజ్ కంటే కొంచెం సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. మూతతో కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగంటిపోయి మనకి పీసెస్ చెదిరిపోతాయి. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 80% వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదే మిగతా 20% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం తీసుకునే ఆలు పట్టి పచ్చిమిర్చి క్వాంటిటీస్ యాడ్ చేసుకోవాలి. చాలా సులువుగా అయిపోయింది కదా. వెజ్ థాలీలో లాస్ట్ రెసిపీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను దీన్ని కందిపప్పుతో తయారు చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పు యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాము. ఈ కందిపప్పులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇవి బాగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మూతతో కవర్ చేసి విజిల్ పెట్టుకొని గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. పెసరపప్పులాగా ఇది తొందరగా సాఫ్ట్గా అవ్వదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా వాటర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా అవుతుంది. స్టీమ్ అంతా పోయి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మ్యాషర్ తోటి సాఫ్ట్గా మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాము. సాంబార్లోకి మనం ఖచ్చితంగా చింతపండు యూస్ చేస్తాం కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్ని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు, నేను ఇక్కడ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా 2 ఆనియన్ తీసుకున్నాను. సన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నవి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్న సైజ్ టొమాటో తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే మీకు ఇష్టమైన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెండకాయ, వంకాయ, క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆలు ఇష్టమైతే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మూతతో కవర్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 40 to 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. వెజిటబుల్స్ని కూడా చింతపండు రసంలో 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుందాము. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అయితే చాలా ఫ్రెష్గా చాలా రుచిగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు షుగర్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతతో కవర్ చేసి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర 4 బర్నర్ గ్యాస్ ఉన్నట్లయితే 45 to 50 మినిట్స్ లోపే మనం ఈ వెజ్ థాలీని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ సండేస్ కానీ స్పెషల్గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.